ఆంధ్ర అంటే అన్నపూర్ణ, రైస్ బౌల్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా మనకు తెలుసు. ఎందుకంటే గోదావరి కృష్ణా బేసిన్ లో పండించినంత వరి ప్రపంచం మొత్తం మీద ఎక్కడ పండించరు. అలాగే అడుగడుగున పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హాస్పిటల్లు, సినిమా స్టూడియోలు ప్రతి ఒక్కటి ఉంటాయి. అలాగే మంచి మంచి నదులు, జీవనదులు, ఒక గోదావరి కావచ్చు, ఒక కృష్ణ కావచ్చు, ఒక నాగావళి కావచ్చు, చాలా నదులు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక డ్రైనేజీ కూడా ఉందండి. ఆ డ్రైనేజీని తొలగించాల్సిన అవసరము, ఆవశ్యకత ఇప్పుడు మనకు వచ్చింది. ఆ డ్రైనేజ్ ఎవరో కాదు, రోజా రెడ్డి. తెలుగుదేశం పార్టీలోనే పుట్టింది ఆమె. ఆమెకి సినీ రంగంలో భిక్ష పెట్టింది టీడీపీ. చిత్తూరు ఎంపీ, తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ గారు ఆ రోజుల్లో 90s లో ఆమెని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. తర్వాత రాజకీయాల్లోకి 99 లో చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు తీసుకొచ్చారు. ఆమెను తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు చేశారు 2 రాష్ట్రాలకి, ఆంధ్రాకి తెలంగాణకి. కానీ ఈ రోజు ఆమె ఏం మాట్లాడుతుంది? ఆ మాటలు వింటుంటే మనకి ఏం గుర్తొస్తుంది? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజీ కాదు క్యాబేజీ అంటుంది. మరి నువ్వేంటి డ్రైనేజీయా? ఒకప్పుడు నీకు అక్కడ ఎక్కడ బంగ్లాలే, ఇప్పుడు చూడండి నగరిలో ఒక పెద్ద బంగ్లా, చెన్నైలో ఒక బంగ్లా, హైదరాబాద్ లో బంగ్లా. ఒకప్పుడు ఆమె ఒక 50,000కి ఎంతకో చెక్ మీద సైన్ చేస్తే చెక్ బౌన్స్ అయిపోయింది. 50,000 కూడా లేవు ఆమెకి ఇండస్ట్రీ ఉండేటప్పుడు. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో కాదు, ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ ఆమె రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చేసింది అనమాట. ఆమె ఎన్నాళ్ళు ఉందండి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా? మహా అయితే ఒక 5 ఏళ్ళు ఉందేమో. ఆమెను అందరూ ఐరన్ లాగ్ కానివారు. చిరంజీవితో ఎన్ని సినిమాలు తీసింది? అన్ని అటర్ ఫ్లాపే. నాగార్జునతో ఎన్ని సినిమాలు తీసింది? అన్ని అటర్ ఫ్లాపే. తర్వాత వెంకటేష్ తో ఎన్ని సినిమాలు తీసింది? అన్ని అటర్ ఫ్లాపే. రాజా సినిమాలు ఆమె హీరోయిన్ గా పెట్టాలి అసలు. తమిళ్లో ఆమె హీరోయిన్, కార్తీక్ ఆమె. వద్దు అన్నాడు వెంకటేష్. ఆమె అయితే నేను చేయను అన్నాడు, సౌందర్యాన్ని పెట్టుకున్నారు. బాలకృష్ణ గారు పోన్లే మన తెలుగు అమ్మాయి, చిత్తూరు జిల్లా రెడ్డిస్ అని చెప్పేసి ఆయన ఆమెను ఎంకరేజ్ చేయడం జరిగింది. భైరుదేవం కావచ్చు, బొబ్బుల సింహం కావచ్చు, పెద్దన్నయ్య కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ ఆయన పెట్టారు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అసలు? మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్ చెప్పులు మోసింది. తర్వాత రాజశేఖర రెడ్డి మోసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మోస్తుంది. ఆమె బతుకంతా చెప్పులు మోయడమే. పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు నువ్వు కూడా ఒక పార్టీ పెట్టు, డ్రైనేజీ పార్టీ అని పెట్టు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా, డ్రైనేజీ పార్టీ అని పెట్టి నువ్వు నిలబడు, అప్పుడు మాట్లాడు. నువ్వు వేరే వాళ్ళ గొడుగులు పట్టుకుంటావు, వేరే వాళ్ళ చెప్పులు మోస్తావు. నువ్వెంత అవినీతి చేసావు తెలీదా? ఆల్రెడీ అంత తవ్వుతున్నారు. ఆడుదాం ఆంధ్రాలో ఎన్ని 100 కోట్లు స్కామ్ చేశావు. అలాగే తిరుపతి దేవస్థానంలో ఎన్ని 100 కోట్లు స్కామ్లు చేసావు, టికెట్లు అమ్ముకొని. ప్రతిదీ వస్తాయి నీకు. ఈ నగరిలో బంగ్లా ఎలా వచ్చింది? హైదరాబాద్ ఈ బంగ్లా ఎలా వచ్చింది? చెన్నైలో బంగ్లా ఎలా వచ్చింది? ఒకప్పుడు నువ్వు ఎంత 10 లక్షల కార్లో వెళ్ళిదాను. ఇప్పుడు ఈ కార్లన్నీ, బెంచ్ కార్లు ఇవన్నీ ఎలా వచ్చినాయి? ప్రతి ఒక్కటి కూడా లాగుతారు. టైం ఉంటది అనమాట. నీకు కూడా టైం దగ్గర పడ్డది. నువ్వు కూడా లోపలికి వెళ్తావు, చెప్పు కూడా ఖచ్చితంగా తింటావు.